ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయో పి అండి. చేతిలోనే ఉందా? రెడీగానే ఉందా? వెరీ గుడ్. రోమీయులకు రాసిన పత్రిక తర్వాత వచ్చే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 9వ అధ్యాయము 26వ వచనం దగ్గర నుంచి చదువుతున్నాను, వినండి. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలుగగొట్టి దానిని లోబరుచుకుంటున్నాను. కొంచెం ముందుకెళ్తే 25వ వచనం దగ్గర నుండి, మరియు పందెములో పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందును మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటము పొందుటకు, మనమైతే అక్షయమైన కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను, కానీ గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడైపోదునేమోనని నన్ను నేను నా శరీరమును నలుగగొట్టి. మీ ఇంట్లో రోకల బండి ఉందా? అది తీసుకొని కొట్టుకునేరు. తప్పు చేశాడని ఒక ఆయన తలుపు సందులో చేయబెట్టి పటక్కను కొట్టుకున్నాడంట. ఏళ్ళు ఇరిగిపోతే ప్రాయశ్చిత్తం అయిపోయిందంట. ఏమైంది? ఏళ్ళు లేని బ్రతుకు అయిపోయింది, అంతే. ఇది ఇక్కడ ఉన్న అర్థాన్ని మనం, నీ కాలు అభ్యంతరపరిస్తే తీసేయి, నీ చెయ్యి అభ్యంతరపరిస్తే పీకేయి, కట్టి నరికేయి, నీ కన్ను అభ్యంతరపరిస్తే పీకే అన్నాడని ప్రభు. మనం పీకేయటం మొదలు పెడితే చివరికి మొండె కూడా మిగలతాం. మన బహిరంగమైన శరీరములోని అవయవాలన్నీ ఇలా పనిచేస్తున్నాయంటే, ఈ చెయ్యి ఇలా పనిచేస్తుందంటే దానికి ఎవరు చెప్తున్నారు? వీటన్నిటికీ ఒక పెద్ద నెట్వర్క్ ఉంది వెనకాల. ఆ నెట్వర్క్ ద్వారానే మనం మాట్లాడుతున్నాం, చూస్తున్నాం. ఇవన్నీ ఒట్టి. ఇప్పుడు కెమెరా ఉంది అక్కడ, తీసేది కెమెరా లెన్స్ ఉంది అక్కడ. లెన్స్ ఫోకస్ చేస్తుంది, కానీ కెమెరా ఏం చేస్తుంది? దాన్ని రికార్డ్ చేస్తుంది. దాన్ని ఇంకొకటి ఏం చేస్తున్నారు? ఆపరేట్ చేస్తున్నారు. చూసారా? మనిషిని లోపట, మనిషికి లోపట మనకు మనిషి ఉన్నాడు చెప్పాలంటే, మనస్సు ఉన్నది చెప్పాలంటే. ఆ మనస్సు మనిషిని నడిపిస్తుంది. అందుకే నీ హృదయం బాగుంటే నీ బతుకు బాగుంటుంది. బతుకు బాగు చేసుకోలేము. హృదయాన్ని బాగైపోతే ఆటోమేటిక్గా మన బ్రతుకు బాగవుతుంది. ఇక్కడ అర్థము, శరీరాన్ని నలగొట్టుకొని సన్యాసం పుచ్చుకోమను, ముళ్ళ కంపల మీద పడుకోమను, ఎక్కడికన్నా వెళ్ళిపోయి ఒంటరిగా ఒంటికాల మీద తపస్సు చేయమనో చెప్పటం కాదు. కానీ ఒక క్రైస్తవుడు యేసు ప్రభువుని ఎరిగిన తరువాత ఈ లోకంలోనే ఉంటాడు, ఈ లోకంలోనే జీవిస్తాడు. కానీ తన మీద పెత్తనం చేసేది శరీరం కాదు, ఆత్మ. మన శరీరము పెద్ద గాడిద లాంటిదండి. ఏంటది? గాడిదని చూసారా? మొండిది. పొమ్మంటే ముందుకి పోదు, వెనక్కి పోతుంది. మీరు చూడండి, గమనించి. మన శరీరం ఎప్పుడు కూడా ఆత్మకు శరీరము, శరీరానికి ఆత్మ విరోధంగా నడుచుకుంటున్నాయి. ప్రార్థన చేసుకో అని మనసు అంటది, శరీరం ఏమంటే చెప్పండి? ఓపిక లేదు. ఏది చేయిస్తుంది చివరికి? శరీరాన్ని చేయించి మోకరించి ప్రార్థన చేసుకుంటున్నావా? ఆత్మకు లోబడుతున్నావా? లేక శరీరం బతకాన్ని చోటించి రేపు చేసుకుంటానని పడుకొని నిద్రపోతున్నావా? ప్రతిరోజు ఈ పోరాటం ఒక విశ్వాస జీవితంలో తప్పకుండా ఉంటుంది. కానీ ఎవరు గెలుస్తున్నారు? ఎవరు గెలుస్తున్నారు? ఎంతమందికి శరీరం ఉందో హల్లెలూయా చెప్పండి. ఎక్కడుంది? మీ దగ్గర. ఎంతమందికి మనసు ఉందో హల్లెలూయా చెప్పండి. ఎక్కడుంది? మన ఊహలు, మన ఆలోచనలు, మన కోరికలు, మన ఇష్టాలు, మనం ఒక ఫ్యాక్టరీ లాంటిది మన హృదయం. హృదయము, మనసు, మైండ్, హార్ట్. అంటే ఈ పంపింగ్ చేసే బ్లడ్ పంప్ చేసే హార్ట్ కాదు అది. మనకు కంటికి కనబడని వ్యక్తిత్వం ఉంది మన లోపల. అది పడిపోయిన ఆదాము స్వభావంతో ఉంది. అది పాపాన్ని ప్రేమించేదిగా ఉంది.
ఒక్కసారి యేసుక్రీస్తుని మనం మన రక్షకుడిగా అంగీకరించిన తర్వాత బైబిల్ చెప్తుంది, మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుడిని మహిమపరచాలంటే దేహాన్ని లొంగదీయాలి మనం. పౌలు అంటున్నాడు, నేను ఇతరులకు బోధించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమోనని నా శరీరమును నలుగగొట్టి దానిని లోపరుచుకుంటున్నాను. ఒక క్రైస్తవుడు శరీరాన్ని లొంగదీయటం నేర్చుకోవాలి, శరీర ఆశలను జయించడం నేర్చుకోవాలి, శరీర కోరికలను ఎదిరించడం నేర్చుకోవాలి. శరీరానుసారంగా ఆలోచిస్తారు, శరీర కార్యాల్లో నిమగ్నమై ఉంటారు. వాళ్ళకి మనసాక్ష్యం ఉండదు, తాగినా బాధ ఉండదు, ఎవడన్నా తన్నినా బాధ ఉండదు, ఇంకొకరిని చంపినా బాధ ఉండదు. పెద్దానికి భయపడతారంటే ఎవరో శాపం పెట్టారు, ఎవరిదో కన్ను పడింది, ఎవరో నాకు చేతబడి చేశారు, అందుకే నా మధ్య నిద్ర ఎక్కువ వస్తుంది. నిద్ర రావడానికి కూడా చేతబడి చేశారా? భలే ఆలోచన చేస్తారండి. ఏంటో ఎప్పుడు నిద్రపోండి, ఎవడో ఏదో చేస్తుంటారు, అందుకే తెగ నిద్ర వచ్చేస్తుంది నాకు. అరే, శరీరాన్ని జయించడానికి బదులు ఆ శరీరం మీద దానికి ఇంకా చాయిస్ ఇస్తున్నాం మనం, వాడి మీద పెట్టుకుంటున్నాం. ఎప్పుడు చూసినా మనకు ఒకడు ఉంటాడు, ఎవడో మన పాపాలు భరించే ప్రభువు మీద మన పాపం వేయకుండా మన పాపాలకు మూలమైనటువంటి సాతాను మనం ఎక్కడ లేని మర్యాద ఇస్తాం. సాతాన్ గారు రండి, బాగున్నారండి. నిజంగా చెప్పండి, లోకంలో మనుషులు దేవునికి భయపడుతున్నారా, దెయ్యానికి భయపడుతున్నారా? సాతానికి భయపడుతున్నారా, జీవమిచ్చిన దేవునికి భయపడుతున్నారా? సహజమైన మనుషుడు లోకానికే భయపడుతున్నారు, లోకాధికారాలకు భయపడుతున్నారు. కానీ దేవుని బిడ్డలు దేవునికే భయపడతాం. నా దేహం దేవుని ఆలయం, నన్ను నేను నలగొట్టుకుంటున్నాననే మాటకండి, మనల్ని మనం డిసిప్లైన్ చేసుకోవాలి. నీకు ఏది ఇష్టమో దాన్ని నేను తినను అని నువ్వు అనలేవా? తినకుండా ఉండలేవా? తినకపోతే బతకలేవా? చెప్పండి. మనకు ఒక ఆలోచన వచ్చిందంటే అది ఎట్టన్నా సాధించాలని అప్పులు చేసో, దొంగతనం చేసో, వాళ్ళను వీళ్ళను కొట్టో, ఏదో విధంగా మోసాలు చేసో దాన్ని అనుభవించాలనేది మానవుడి పతనమైన మానవుని తత్వం. అయితే దేవుని బిడ్డలు ఒక్కసారి ప్రభువుకు తమ హృదయంలో చోటిచ్చిన తర్వాత వారి శరీరం వారి మీద అధికారం చేయదు. ఎవడైనా నన్ను వెంబడించగోని యెడల తన్ను తాను ఉపేక్షించుకొని అనే మాటకు తన్నై తాను వెరెత్తి అనుంది తమిళ్లో. నిన్ను నీవు అసహించుకొని నీకు నీ ఇష్టాన్ని చేయకుండా దేవుని చిత్తం చేయడం నేర్చుకోవాలి, క్రమపరుచుకోవాలి జీవితాన్ని. దేవుడు నిజంగా మనకు చక్కటి శరీరం ఇచ్చాడండి. ఎంతమంది దేవుడిచ్చిన శరీరాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నారు? లేదా? ఏంటో వాళ్ళలాగా అందంగా లేను. ఎవరు చెప్పారండి మీరు అందంగా లేరని? మీ అమ్మగారిని అడగండి, చెప్పుద్ది. ఏమంటది? నీకేమే బంగారు బొమ్మ, నల్లగా ఉన్నా సరే ఏమంటది తెలుసా అమ్మ? బంగారు బొమ్మే, పుత్తడి బొమ్మవే, నువ్వు తంజావూరు బొమ్మవే. ఏంటండి, 70 కేజీలు ఉన్న కుర్రోడిని చూసి వాళ్ళ అమ్మ అంటుంది, నాన్న చిక్కిపోయావురా. ఒక అమ్మకే అంత ప్రేమ ఉంటే మనల్ని చేసుకున్న ప్రభువు మనల్ని ప్రేమించడా? యూనిటీ ఇన్ దేవుడు వ్యత్యాసంగా చేశాడండి, వ్యత్యాసంగా చేశాడు. కొన్నిసార్లు కొన్ని రకరకాల మనుషులను తీసుకొచ్చి ఒక ప్రోగ్రాం తయారు చేస్తారు. అది చూడడానికి అన్ని తెల్ల మొఖాలు, పాసిపోయిన మొఖాలు ఉన్నాయనుకోండి. అక్కడ బూడిద రాలుతున్న మొఖాలే ఒకేలా. ఒకడు నల్లటోడు పక్కన తెల్లటోడు ఉంటాడు, వీడు ఎంత తెల్లగా ఉన్నాడు వాడు ఎంత నల్లగా కూడా తెలుస్తుంది. ఈ గిరిజాలు చుట్టాడు పక్కన సాఫ్ట్ ఏంది ప్లెయిన్ హెయిర్ ఉంటుంది, వాడి పక్కన ఇంకొకడు ఉంటాడు, ఆఫ్రికా వాడు ఉంటాడు, ఇంతలో కళ్ళు ఉంటాయి, ఇంతలో పెదాలు ఉంటాయి, ఇంతలో ముక్కలు ఉంటాయి. తప్పుడు ముక్కలోడు పక్కన ఉంటాడు, జపానోడు, చైనావాడు. ఎలా చేశాడు దేవుడు?
ఎవడు ఇందులో పనికిరానోడు బాగోలేనోడు కాదు, ఎవరు బాగున్నాడో అంటానికి వీల్లేదు. ఇంకా లావు సన్నాలు అంటారా, అవి మీ అదృష్టం, మీరు చేసుకుందే. దేవుడు పుట్టినప్పుడు ఇంత లావు బిడ్డను పుట్టాడా? ఈ అబ్బాయి 90 కేజీలు అవ్వాలని 30 కేజీల పిల్లడు పుట్టాడా ఎక్కడన్నా? అదే పుట్టినప్పుడు అందరూ మ్యాక్సిమం 1-2 కేజెస్ పాయింట్ కొంచెం తేడా ఉంటుంది అంతే. అది మన చేతుల్లో ఉంది. అదే చెప్పేది. ఎప్పుడు తిండిని కంట్రోల్ చేయలేని వాడు, ఆడంబరాలు కంట్రోల్ చేయలేని వాడు, శరీరాన్ని అదుపులో పెట్టుకోలేని వాడు పాపానికి బానిసైపోతున్నాడు. తిండికి త్రాగుడికి బానిసైపోతున్నాడు. ఒక్కసారి మనం ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మన శరీరం మనల్ని, ఇంకా శరీరంలోనే ఉన్నాం మనం. దేవుడిచ్చే మహిమ శరీరం ఉంది, అతి త్వరలో ప్రభు ఇస్తాడు మనకి. ఆయన వచ్చినప్పుడు మహిమ శరీరం మనం పొందుతాం. కానీ మట్టి శరీరంలో మనకున్నాం కాబట్టి ఈ శరీరం కిందకు లాగుతూనే ఉంటుంది. పాపానికి నా రాజుగారి భోజనం అండి, గుమలాడుతున్నాయి పంచభక్ష పరవాణాలు, మంచి వైన్ బాటిల్స్ ఉన్నాయి, ఇంపోర్టెడ్ వైన్స్ అన్నీ కూడా ఫ్రీగా తినటానికి. ఇది టోకన్స్ ఇచ్చాడు రాజుగారు. తినవయ్యా అని పెడుతుంటే అక్కడ ఉన్న కుర్రోళ్ళందరూ తెగదంటున్నారు. కానీ అది చూసి దానియేలు ఏమన్నాడు తెలుసా? నో, ఈ విగ్రహార్పితమైన ఆహారాన్ని తిని, ఈ మతుకు కలుగు చేసే ద్రాక్షరసాన్ని తాగి నా దేహాన్ని నేను అపవిత్రపరచుకోవడం, నా దేహము దేవుని ఆలయం. ఇది ఎప్పుడు మనసులో పడేసుకోండి. మీరు మనసులో, మీరు మారు మనసు పొందనంత వరకు మీ దేహము దెయ్యాల గుహ, మీ దేహము సమాధి గుంట, మీ దేహము మురికి గుంట లాంటిది అది. కానీ ఎప్పుడైతే మారు మనసు పొందామో ఎవరున్నాడు మన హృదయంలో? ప్రభు ఉన్నాడు. కాబట్టి రక్షించబడిన, క్రీస్తు రక్తములో కడగబడిన వ్యక్తి గృహము దేవుని మందిరం, దేవుని ఆలయం. నా దేహాన్ని నేను అపవిత్రపరుచుకోను. ప్రతి క్రైస్తవుడు తన శరీరాన్ని పవిత్రంగా కాపాడుకోవాలి, తన మనస్సును పవిత్రంగా కాపాడుకోవాలి. పోరాటం ఉంటుంది ఈ లోకంలో ఉన్నంత వరకు. అందుకే నువ్వు ప్రార్థనలో తగ్గిపోయినప్పుడు శరీరం ఎగురుతూ ఉంటుంది. నువ్వు ప్రార్థనలో బలంగా ఉన్నప్పుడు నీ శరీరం నీ కంట్రోల్లో ఉంటుంది. ఇది కంటిన్యూస్గా వెళ్ళాల్సిందేనండి. ఇది కంటిన్యూస్గా ఈ లోకంలో ఉన్నంత కాలం మేము ముసలోన్నాయని కాబట్టి నాకు శోధన రాదు అనుకోవటం సరికాదు. ఏంటండి, నాకు బిడ్డల తల్లిని కదా, నాకెందుకు ఇలాంటి పోరాటాలు ఉంటాయి అనుకోవటం. మేము 30 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తాను కదా, ఇంకా నేను పడిపోను జారిపోను అనుకోవటం కుదరదు. అందుకే బైబిల్ చెప్తుంది, భయముతో వణకుతో మీ రక్షణ కొనసాగించుకోవాలి. అందుకే మందిరం కావాలి, అందుకే దేవుని బిడ్డల సహవాసం కావాలి, అందుకే అనుదిన వాక్య పఠనం కావాలి, అనుదినము దేవుని వాక్యం చదివి ధ్యానించి హృదయానికి అనునయించుకోవాలి. మొకరించండి. ఆకలి తట్టుకోవటం, నిద్ర తట్టుకోవటం, మన శరీర కోరికలను పక్కన పెట్టి దేవుని సన్నిధిలో లీనమవటం మనం నేర్చుకున్నప్పుడే ఆధ్యాత్మిక బలాన్ని పుంజుకుంటాం. శరీరం కోరే కోరికలన్నిటికీ మనం లోబడ్డప్పుడు, శరీరాన్ని అభ్రపరిచినప్పుడు, శరీరాన్ని ప్రేమిస్తున్నప్పుడు మనం ఆధ్యాత్మికంగా బలహీనులమైపోతాం. ఇవాళ చాలామంది విశ్వాసులు అనబడిన వారు జయం లేని వారిగా ఉన్నారు, క్రమశిక్షణ లేని వారిగా ఉన్నారు, నియమం లేని వారిగా ఉన్నారు. ప్రభువా నాకు సహాయం చేయ్యా. నాలో ఉన్న శరీర ఇచ్ఛలు, లోక ఆశలు, శరీర మనసును జయించడానికి నా చేతకాటం లేదు, నీ పరిశుద్ధాత్మ నా మీద కుమ్మరించయ్యా. ఎక్కడ తప్పిపోయానో, ఎక్కడ పడిపోయానో, ఎక్కడ సాతానుకు సంధించానో గుర్తు చేసుకొని పశ్చాత్తాపడడానికి ఈ సమయంలో నన్ను దర్శించు ప్రభువా. మీరు ప్రార్థిస్తుండగా మీ హృదయం దోషారోపణ చేస్తుంటే, నువ్వు చేసిన రహస్య పనులు కానీ, పాపములు కానీ, నువ్వు మాట్లాడిన కఠినమైన మాటలు కానీ, నీ బ్రతుకులో నీవు సాతానుకు లొంగుచున్న విషయాలు కానీ, ఇదిగో ఇప్పుడే దేవుడికి జయమివ్వాలని ఆశిస్తున్నాడు. నీ చెడ్డ స్నేహాలు విడిచిపెట్టు, నీ దురభ్యాసాలు విడిచిపెట్టు, నీ బలహీనతలు పోవులే అనుకోకు. వాటి నుంచి నిన్ను విడిపించగలిగిన దేవుడు ఉన్నాడని ఆయన సన్నిధిలో ఒప్పుకో. నీ పాపం మిమ్మల్ని పట్టుకోకముందే
ఆ పాపాన్ని పట్టుకొని ప్రభు పాదాల దగ్గర తీసుకొద్దాం. పౌలు వంటి భక్తుడు అంటున్నాడు, నన్ను నేను నలగొట్టుకుంటున్నా, నన్ను నేను క్రమపరుచుకుంటున్నా, నన్ను నేను లోపరుచుకుంటున్నా, నా శరీరాన్ని లొంగదీస్తున్నాను, నేను నా దేవుని కొరకు బ్రతుకుతున్నానన్నది ప్రతి క్రైస్తవుడి సాక్ష్యంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఎంతకాలం జయములేని క్రైస్తవ జీవితాన్ని జీవిస్తావు? ఎంతకాలం ఓడిపోయిన క్రైస్తవ బ్రతుకుతావు? ఈరోజు ఒక్క మాట చెప్పండి దేవునితో. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మా వైపు చూడు నాయన. ఈ మందిరంలో మోకరించిన నీ బిడ్డలందరూ పరిశుద్ధులుగా మారాలయ్యా. మా మీద ఏ మాత్రము సాతానికి పెత్తనం ఉండకూడదయ్యా. మా శరీరం ఒకప్పుడు పాపానికి బానిసగా ఉంది, ఇప్పుడు మమ్మల్ని విలువ పెట్టి కొన్నావు కదా. ఈ దేహము నీదేనయ్యా, మా బ్రతుకు నీదేనయ్యా, మా జీవితము నీకేనయ్యా. మా దేహాలతో నిన్ను మహిమపరచడానికి, మా దేహాలు సజీవ యాగముగా నీకు అర్పించుకోవడానికి ఈ సమయంలో మాకు సహాయం చేయి తండ్రి. ఇంకా ఎవరి మీదైనా సాతాను ప్రభావం ఉంటే, ఇంకా ఎవరినైనా సాతాను రహస్య పాపాల్లోనికి నడిపిస్తుంటే, ఇంకా ఎవరైనా దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టని పాపములతో ఉండుంటే, ఈ సమయంలో అట్టి వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము నాయన. ఎవడైనా క్రీస్తు యేసునందని నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తము కొత్తవాయనన్నావు. పాత బతుకు మచ్చుకైన మాలో లేకుండా, పాత అపజయాలకు మేము మళ్ళీ చోటు ఇవ్వకుండా, ఐగుప్తు ఆశలకు మేము లగ్గకుండా, శరీరేచ్ఛలకు మేము లగ్గకుండా, ఆత్మతో శరీర కార్యాలను చంపగలిగిన ఆధ్యాత్మిక శక్తిని మాకు దయచేయను ఆయన. పరిశుద్ధులను మా మధ్య లేపు తండ్రి. మా యవనస్తుల్ని పరిశుద్ధపరచును ఆయన. స్వాభావికంగా వచ్చే యవనేచ్ఛల నుంచి వారిని విడిపించయ్యా. లోకాశల నుంచి విడిపించిన ఆయన. దుష్ట సాంగత్యం వల్ల కలిగిన ప్రభావాల నుండి మా యవన బిడ్డలను విడుదల చేయము తండ్రి. మేము లోకములో ఉన్నప్పటికీ లోకానికి చెందిన వారివి కాదని ఎప్పటికప్పుడు మా హృదయాలను నీ సన్నిధిలో పరిశీలించుకుంటకు, పశ్చాత్తాపడుటకు, ఒప్పుకొనుటకు, పరిశుద్ధులుగా నీకు ఇష్టలుగా బ్రతుకుటకు మాకు సహాయం చేయి. ఈ ఆరాధనలో పాల్గొన్న వారందరినీ పరిశుద్ధాత్ముడు అభిషేకించినట్లుగా, లోతైన సర్వ సత్యములోనికి నడిపించినట్లుగా ఈ రోజు నుంచి మేమందరము జయ జీవితములు జీవిస్తూ ప్రభు సాక్షులుగా బ్రతుకున్నట్లుగా నీ కృపను పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.